హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఎటువంటి మచ్చలు లేని మెలమిలా మెరిసే తెల్లని పళ్ళు కావాలని అందరూ అనుకుంటారు. అయితే పంటి రంగును ఎనామిల్ షేడ్ అది ఎంత మందంలో ఉంది అనేవి ప్రభావితం చేస్తాయి. ఇక పళ్ళ మీద మచ్చలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. టీ, కాఫీ, రెడ్ వైన్, సిగరెట్ తాగటం వంటివి వాటిలో కొన్ని రకాల మందుల వాడకం కూడా పళ్ళపై మచ్చలకు కారణమవుతుంది. ఇక్కడ చెప్పేవి న్యాచురల్ రెమెడీస్ అయినప్పటికీ కొంతమందికి కొన్ని పడవు కనుక వాడేటప్పుడు మీకు ఏమైనా పడని ఉంటే వాటిని వాడకండి. ఉదాహరణకు ఆవాలు పడని వారికి మస్టర్డ్ ఆయిల్ లేదా ఆవ నూనె ఎలర్జిక్ రియాక్షన్ ని కలిగిస్తుంది. అలాంటి వారు ఆ రెమెడీని వాడద్దు. మీ పళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది, మొట్టమొదట చెప్పుకోదగింది సరిగ్గా బ్రష్ చేయటం. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలని పంటి డాక్టర్లు చెప్తారు. బ్రష్ సరిగ్గా చేయకపోతే పళ్ళు పాడైపోతాయి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ ను వాడటం మంచిది. దాని మీద కొంచెం పేస్ట్ వేసుకుని అన్ని పళ్ళను బ్రష్ చేయాలి. బ్రష్ చేసేటప్పుడు పళ్ళను గట్టిగా రుద్దకూడదు. పై పళ్లను పైనుండి కిందకు, కింద పళ్లను కింద నుండి పైకి మృదువుగా రుద్దాలి. పళ్లకు ముందు వైపు రుద్దిన తర్వాత పంటి వెనుక భాగం కూడా శుభ్రం చేసుకోవాలి. బ్రష్ చేసుకునేటప్పుడు దృష్టి దాని మీదే ఉండాలి. పేపరో ఫోనో చూస్తూ బ్రష్ చేయకూడదు. చాలా మంది ఎక్కువసేపు బ్రష్ చేస్తే పళ్ళు శుభ్రం అవుతాయని అనుకుంటారు. కానీ ఎక్కువసేపు బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకని ప్రతి పంటి మీద బ్రష్ తో 2 లేక 3 సార్లు రుద్దుతూ వెళ్ళాలి. పళ్ళు తోమటం అయిపోయిన తర్వాత బాగా పుక్కిలించుకోవాలి. ఆ తర్వాత ప్రతి పంటి చిగురు మీద మృదువుగా మర్దం చేయాలి. ఇది చిగుళ్లకు రక్త ప్రసరణను పెంచి అవి గట్టిపట్టడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మంచి టంగ్ క్లీనర్ తో నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నీళ్లతో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా పొద్దున పూట లేవగానే ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి, రోజుకు 2 సార్లు చేస్తే మీ పళ్ళు శుభ్రంగా ఉంటాయి. ఏదైనా తిన్న తర్వాత నీళ్లతో పుక్కిలించడం అలవాటు చేసుకుంటే పళ్ళలో ఏమైనా ఆహార పదార్థాలు ఇరుక్కున్నా కూడా అవి బయటికి వచ్చేస్తాయి. పళ్ళు పాడవకుండా ఉంటాయి. స్వీట్లు, చాక్లెట్లు, స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు. ఎక్కువ పుల్లటి, ఎసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు అంటే నిమ్మకాయ వంటివి కూడా పళ్ళ పింగాణిని పాడు చేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని లిమిట్ గా తినాలి. మీ పళ్ళు అందంగా మెరవాలంటే నువ్వుల నూనెతో కానీ, వర్జిన్ కోకోనట్ ఆయిల్ తో కానీ 10 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయండి. తర్వాత ఆ నూనెను ఉమ్మేసి గోరువెచ్చ నీళ్లతో పళ్ళు శుభ్రం చేసుకోండి. ఇలా కనీసం 2 నెలల పాటు చేస్తే మీ పళ్ళ మీద ఉన్న మచ్చలు పోయి అవి అందంగా బలంగా తయారవటం మీరే గమనిస్తారు. ఇది దంతక్షయాన్ని కూడా తగ్గిస్తుంది. 2 చెంచాల ఆవ నూనెలో చిటికెడు సైంధవ లవణం కలిపి అన్ని పళ్ళ మీద, చిగుళ్ళ మీద చేత్తో మృదువుగా రుద్ది గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించుకోండి. మీరు తర్వాత మామూలుగా బ్రష్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి 3-4 నెలల పాటు చేయండి. మీ పళ్ళ మీద మచ్చలు పోవటమే కాక పళ్ళు తెల్లగా మారతాయి, చిగుళ్ళు బలంగా తయారవుతాయి. అరటిపండు తొక్కను కడిగి చిన్న చిన్న ముక్కలు చేయండి. ఒక్కొక్క ముక్కను తీసుకొని దాని వెనక వైపు అంటే తెల్లగా ఉన్న భాగంతో ఒక్కొక్క పంటిని రుద్దండి. ఆ తర్వాత పళ్ళను మామూలుగా బ్రష్ చేయండి. అలా వారం లేదా 10 రోజులకు ఒకసారి మీ పళ్ళ మీద వాడి చూడండి. కొన్ని నెలలకు పళ్ళపై మచ్చలు పోతాయి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పాలు, కూరగాయలు, పళ్ళు క్రమం తప్పకుండా తీసుకోండి. యాపిల్, క్యారెట్, టమాటా వంటివి కొరికి తింటూ ఉండండి. అవి పంటి రంగును, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బేకింగ్ సోడాను హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లాగా చేసి దాంతో పళ్ళను బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో పుక్కిలించుకోవాలి. ఇది పళ్ళ మీద మచ్చలను పోగొట్టి పళ్ళను అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ చిట్కాను వారానికి ఒకసారి కంటే వాడద్దు. బేకింగ్ సోడా కొంచెం అబ్రెసివ్ స్వభావం కలిగింది కనుక ఎక్కువ సార్లు వాడితే పంటి పింగాణి అరిగిపోతుంది. 1 చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ను 2 చెంచాల నీటితో కలపండి. దీంతో 1 నిమిషం పాటు పుక్కిలించి తర్వాత నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోండి. ఇది కూడా వారానికి ఒకసారి కంటే చేయకూడదు. బాగా పండిన స్ట్రాబెర్రీని పేస్ట్ లాగా చేసి అందులో కొంచెం బేకింగ్ సోడా కలపండి. ఆ మిశ్రమాన్ని పళ్ళపై రాసి 3 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే నిమ్మ లేదా కమలా పండు తొక్కలతో కూడా పళ్ళు తోముకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు చేయకూడదు. ఎందుకంటే వీటిలో ఉన్న యాసిడ్ పళ్ళపైన ఉన్న ఎనామిల్ ను డ్యామేజ్ చేయొచ్చు. ఇక్కడ చెప్పిన వాటిలో మీకు నచ్చినవి, మీకు ఎలాంటి ఎలర్జీ లేని రెమెడీని మీరు ప్రయత్నించండి. వీటితో పళ్ళు తెల్లగా ఉండటమే కాదు ఆరోగ్యవంతంగా కూడా ఉంటాయి. ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ వాడితే పళ్ళు, చిగుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. వాటితో మీ పళ్ళు ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా తయారవుతాయి. వీటిని మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. వీటి తయారీ విధానం ఇంకో వీడియోలో చూద్దాం. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.